హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. చాలామంది అడుగుతున్న మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అండి ఇది. క్యాస్ట్ ఐరన్ ప్యాన్ని ఎలా సీజనింగ్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి, దోశలు అంటుకోకుండా రావాలంటే ఏం చేయాలి అని చాలామంది అడుగుతున్నారండి. మీకోసం నేను కొత్త క్యాస్ట్ ఐరన్ ప్యాన్ని తీసుకొచ్చాను. దీన్ని సీజనింగ్ ఎలా చేయాలి, అలాగే దోశ నాన్ స్టిక్ ప్యాన్లో లాగా రావాలంటే ఎలా మెయింటైన్ చేయాలో కూడా ఈ వీడియోలో చూద్దాము. ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. ఇది వచ్చేసి 10.5 ఇంచెస్ దోశ ప్యాన్. ఆల్రెడీ నేను వాడుతున్నది మీరు పాత వీడియోలో చూసే ఉంటారు కదా, 12 ఇంచెస్ దోశ ప్యాన్. అది కొంచెం పెద్దదైపోయిందండి, ఫ్లేమ్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదు. 10.5 ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ప్యాన్ని ముందు ఏదైనా సోప్తో కానీ డిష్ వాషింగ్ లిక్విడ్తో కానీ శుభ్రం చేసుకోవాలి. ఐరన్ ప్యాన్ సీజనింగ్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. ఇది క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కదా, మామూలు ఐరన్ ప్యాన్ సీజనింగ్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. 2 years బ్యాకే నేను వీడియో అప్లోడ్ చేశాను. ఐరన్ ప్యాన్ సీజనింగ్ ఎవరైనా చూడాలనుకుంటే ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ పైన ఐ బటన్లో కానీ ఇస్తాను, చూడండి. ప్యాన్ని 2 వైపులా క్లీన్ చేసుకోవాలండి. వెనక వైపును కూడా కొంచెం లిక్విడ్ వేసేసి గట్టిగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి. అలాగే ఈ ప్యాన్ని క్లీన్ చేయడానికి స్టీల్ స్క్రబ్స్ని అస్సలు యూజ్ చేయకూడదు. ఇలా బాగా రుద్దిన తర్వాత నీళ్లతో క్లీన్ చేసేసుకోవాలి. ఎక్కడ కూడా సోప్ లేకుండా శుభ్రంగా కడిగేసుకోవాలి. 2 వైపులా కొంచెం రుద్దుతూ సోప్ ఎక్కడ లేకుండా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తడేమి లేకుండా ఒక పొడి క్లాత్ తీసుకుని తడేమి లేకుండా తుడిచేసుకోవాలి. మీరు ప్యాన్ని ఎప్పుడు నీళ్ళతో కడిగినా కానీ తప్పకుండా పొడి క్లాత్తో తడేమి లేకుండా తుడిచేసుకోవాలి. లేదంటే ఏమాత్రం తడున్నా కానీ ఈ ప్యాన్స్ తుప్పొచ్చేస్తాయండి. ఈ విధంగా ఎక్కడా కూడా తడి లేకుండా 2 వైపులా బాగా తుడుచుకోవాలి. ఇప్పుడు దీనిపైన 1 స్పూన్ నూనె వేసుకుని, ఏ నూనె అయినా వేసుకోవచ్చండి. పల్లి నూనె, నువ్వుల నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, కొబ్బరి నూనె, ఏదైనా సరే వంటకు వాడే ఏ నూనె అయినా కానీ వేసుకోవచ్చు. ప్యాన్కి అంతా అప్లై చేసుకోవాలి. ఈ ప్యాన్కి తుప్పేమి రాదండి. మనం తీసుకున్న ఈ ప్యాన్, నేను కొన్న ఈ ప్యాన్కి తుప్పేమి రాదు. ఒకవేళ మీరు కొన్న ప్యాన్ ఇలా తుడుస్తున్నప్పుడు తుప్పు వస్తుంది అనుకోండి, నూనె అద్దేసి దాంతోపాటుగా 1 స్పూన్ సాల్ట్ కూడా వేసేసి బాగా అప్లై చేసేసి 1 రోజంతా వదిలేయండి. నెక్స్ట్ డే క్లీన్ చేసుకోండి. అప్పుడు మీకు తుప్పు రాకుండా ఉంటుంది. ఆ ప్రాసెస్ మనం ఐరన్ ప్యాన్ సీజనింగ్ అప్పుడు చూపించాను. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను అన్నాను కదా, ఒకసారి చూడండి. ఈ ప్యాన్కి అయితే తుప్పేమీ రాదు. ఈ విధంగా ప్యాన్కి నూనెని 2 వైపులా బాగా పట్టించేసి స్టవ్ పైన పెట్టేసి లో ఫ్లేమ్లో ఇది బాగా పొగలు వచ్చేంత వరకు కాలనివ్వాలి. లో ఫ్లేమ్లోనే కాలనివ్వాలండి, ఫ్లేమ్ పెంచొద్దు. చూడండి, ప్యాన్ పొగలు వస్తున్నాయి కదా, ఇలా పొగలు వచ్చేంత వరకు కాలనిచ్చేసి దీనిపైన మళ్ళీ 1 టీ స్పూన్ నూనె వేసేసి ఈ నూనెని ప్యాన్కి మళ్ళీ పట్టించాలి. నూనె వేసాక ప్యాన్ని మళ్ళీ 1-2 నిమిషాల పాటు కాలనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 2 hours పాటు దీన్ని వదిలేయాలి. తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఈలోపు ప్యాన్ చక్కగా చల్లారిపోతుంది. మళ్ళీ 2 hours తర్వాత స్టవ్ వెలిగించేసుకొని ఇది మళ్ళీ పొగలు వచ్చేంత వరకు కాలనివ్వాలి. మనం ఇందాక చేసాం కదా ప్రాసెస్, సేమ్ ప్రాసెస్ని 4-5 సార్లు రిపీట్ చేస్తే ప్యాన్ చక్కగా సీజనింగ్ అవుతుంది. లో ఫ్లేమ్లో ఈ విధంగా పొగలు వచ్చేంత వరకు కాలనివ్వాలి. 1 స్పూన్ నూనె వేసేసి ప్యాన్కి అంతా స్ప్రెడ్ చేసేసి మరొక 2 నిమిషాల పాటు కాలనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మళ్ళీ 2 hours వరకు దీనిని నూనెలో నాననివ్వాలి. మళ్ళీ 2 hours తర్వాత సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ ప్యాన్ నూనెని బాగా పీల్చుకుని చక్కగా సీజనింగ్ అవుతుంది. మనం దోశలు వేసినప్పుడు అంటుకోకుండా చక్కగా వస్తాయి. నేనైతే 5 సార్లు చేశానండి. 5 సార్లు సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసిన తర్వాత 1 ఉల్లిపాయని పొడవుగా కట్ చేసేసుకుని వేసేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకొని ఈ ఉల్లిపాయలు పడేసేయండి, వాడుకోకండి. ఉల్లిపాయను చూడండి, ఈ విధంగా కట్ చేసి నైఫ్తో కానీ ఈ విధంగా ఫోక్తో కానీ గుచ్చి ప్యాన్ అంతా కూడా బాగా ఈ విధంగా రబ్ చేయాలి. మనకి దోశ ఎప్పుడు రాకపోయినా కానీ ఇలా ఉల్లిపాయ రుద్దితే దోశ చక్కగా వస్తుంది. మళ్ళీ 1-2 చుక్కలు నూనె వేసేసి ప్యాన్కి అంతా స్ప్రెడ్ చేసేసి 1 గరిటెడు దోశ పిండి వేసి కొంచెం లావుగా దోశని స్ప్రెడ్ చేసుకోవాలి. ఫస్ట్ వేసే దోశ కొంచెం లావుగా వేసుకోండి. పైనుంచి కొంచెం నూనె వేసుకుని మీడియం ఫ్లేమ్లో దోశని బాగా కాలనివ్వాలి. దోశ కాలిన తర్వాత 2 వైపు తిప్పుకోవడమే. చూడండి, అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చేస్తుందో కదా. స్టార్టింగ్లో దోశలు వేసేటప్పుడు కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి. మనం వాడంగా చక్కగా ఇది సీజనింగ్ అయ్యి నాన్ స్టిక్ లాగా తయారవుతుంది. ఇప్పుడు మనం ఒక పల్చడి దోశ వేసుకుందాము. దోశ వేసే ముందు ఉల్లిపాయతో ఈ విధంగా రుద్దుకోవాలి. అలాగే నూనె ఎక్కువగా ఉంటే కూడా దోశ సరిగ్గా రాదండి. టిష్యూ పేపర్తో కానీ ఏదైనా క్లాత్తో కానీ ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే తుడిచేసుకోవాలి. అలాగే ప్యాన్ బాగా వేడెక్కిపోయినా కానీ దోశ సరిగ్గా రాదండి, అంటుకుపోతుంది. ఒక క్లాత్ని తడిపేసి మధ్య మధ్యలో ప్యాన్ని తుడుస్తూ ఉంటే హీట్ బ్యాలెన్స్ అయ్యి దోశలు చక్కగా వస్తాయి. ఇప్పుడు మనం పల్చడి దోశ వేసుకుందాము. 1 గరిటెడు పిండిని వేసి మీరు ఎంత పల్చగా వేసుకున్నా కానీ దోశలు చక్కగా వస్తాయి.
ఈ ప్యాన్ వాడేటప్పుడు స్టార్టింగ్లో కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. మనం వాడంగా తక్కువ నూనెతోనే మనం దోశలు చక్కగా వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో బాగా కాలనివ్వాలి. దోశ చూడండి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుందో. ఈ విధంగా సీజనింగ్ చేసుకుంటే దోశలు ప్యాన్కి అంటుకోకుండా చక్కగా వస్తాయి. ప్రతిసారి ఈ సీజనింగ్ చేయాల్సిన అవసరం లేదండి. కొన్నప్పుడు మాత్రమే ఇలా సీజనింగ్ చేసుకోవాలి. మనం వాడేటప్పుడు 2 చుక్కలు నూనె వేసి ఉల్లిపాయతో రుద్దుకుంటే దోశలు చక్కగా వస్తాయి. మనం సీజనింగ్ చూసాం కదా, మరి ఈ ఐరన్ ప్యాన్ని మెయింటైన్ ఎలా చేయాలో కూడా చూద్దాము. ప్యాన్ని వాడిన తర్వాత శుభ్రంగా కడిగేసి తడేమీ లేకుండా తుడుచుకోవాలి. ఏ మాత్రం తడున్నా కానీ ప్యాన్స్ తుప్పొచ్చేస్తాయండి. 2 వైపులా కూడా తడి లేకుండా తుడిచేసుకుని 2-3 చుక్కలు నూనె వేసి ప్యాన్కి నూనె అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ ఎప్పుడు కూడా నూనెతోనే ఉండాలి. కొత్త క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ చూడండి ఈ విధంగా కొంచెం స్మూత్గా కాకుండా రఫ్గా ఉంటుంది పైన. మనం వాడంగా ఇది స్మూత్గా తయారవుతుంది. దోశలు మనకి నాన్ స్టిక్ ప్యాన్లో వస్తాయి చూడండి, ఆ విధంగా వస్తాయి. నేను 10 ఇయర్స్ నుంచి వాడుతున్న ప్యాన్ని చూపిస్తాను చూడండి. ఈ విధంగా బాగా స్మూత్గా తయారవుతుంది వాడంగా. చూసారు కదా క్యాస్ట్ ఐరన్ ప్యాన్ని సీజనింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలో. ఇప్పుడు మనం దోశ ఎప్పుడు వేసుకోవాలనుకున్నా ప్యాన్ని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిచి స్టవ్ పైన పెట్టుకోవాలి. 2 చుక్కలు నూనె వేసి ఉల్లిపాయతో రుద్దుకోవాలి. ఉల్లిపాయతో రుద్దితే దోశ అంటుకోకుండా వస్తుంది. ఈ విధంగా బాగా రుద్దేసి దోశలు వేసేసుకోవడమే. అలాగే ఫ్లేమ్ ఎక్కువైనా అంటే హీట్ ఎక్కువైనా కానీ దోశలు సరిగ్గా రావండి. తడి క్లాత్తో మధ్యలో తుడుచుకుంటూ ఉంటే హీట్ బ్యాలెన్స్ అయ్యి దోశలు చక్కగా వస్తాయి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే క్యాస్ట్ ఐరన్ ప్యాన్ పైన కూడా దోశలు చక్కగా వస్తాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.